ఆత్రేయపురంలో రాము అనే యువకుడు ఉండేవాడు. వాడు పరమ సోమరిపోతూ తిండిపోతూ పనిచేయడమంటే వాడికి జ్వరం. వాడి భార్య సావిత్రి. ఆవిడికి నోరు కొంచెం గట్టిది. భర్తను తిట్టి పోషిస్తూ ఉంటుంది. రాముకి పని రాదు కాని మాటలు బాగా వచ్చు. సమయానికి ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. ఊర్లో వాళ్ళందరూ వాడిని సోమరి రాము అంటారు. ఉదయాన్నే రాము ఇంటి అరుగు మీద పడుకుని ఉన్నాడు. సావిత్రి వంటింట్లో సాంబారు చేస్తోంది. సావిత్రి బయటకు వచ్చి, ఏమండి, ఇంకా నిద్రేంటి? ఊర్లో మగవాళ్లందరూ పొలం పనులకు వెళ్లారు. మీరేమో కుంభకర్ణుడికి తమ్ముళ్ళ ఇక్కడ పడుకున్నారు. లేవండి. అబ్బా సావిత్రి, పొద్దున్నే ఎందుకే అలా అరుస్తావు? నాకు నిన్న రాత్రి కలలో దేవుడు కనిపించాడు. రాము, నువ్వు సామాన్యుడివి కాదు, నీకు గొప్ప భవిష్యత్తు ఉంది, కాస్త రెస్ట్ తీసుకో అన్నాడు. అందుకే పడుకున్నా. దేవుడు చెప్పాడా లేక నీ బద్ధకం చెప్పిందా? ఇంట్లో కందిపప్పు అయిపోయింది. వెళ్ళి కిరాణా కొట్టు నుంచి తీసుకురండి. లేకపోతే ఈరోజు మీకు సాంబారు లేదు, మంచినీళ్ళే గతి. అమ్మో, సాంబారు లేకపోతే నేను వత్తా అన్నం తినలేను. వెళ్తున్నా. రాము అయిష్టంగా లేచి బయలుదేరాడు. రాము బద్ధకంగా నడుచుకుంటూ వెళ్తుంటే ఊరి చావిడి దగ్గర నలుగురు రైతులు విచారంగా కూర్చుని ఉన్నారు. అందులో రాము స్నేహితుడు సుబ్బయ్య కూడా ఉన్నాడు. యారా సుబ్బయ్య, ఏమైంది? అందరూ అలా ఏడుపు మొహాలు వేసుకుని కూర్చున్నారు. ఏం చెప్పమంటావు రాము, మా ఆవిడకి ఇష్టమైన ఆవు నిన్నట్నుంచి కనిపించట్లేదు. ఊరంతా వెతికాం, దొంగలు ఎత్తికిపోయారో ఎక్కడైనా బావిలో పడిందో తెలియట్లేదు. రాముకి ఒక ఆలోచన వచ్చింది. ఏదో ఒకటి చెప్పి వీళ్ల దగ్గర ఓ 10 రూపాయలు కొట్టేయచ్చు అనుకున్నాడు. రాము కళ్ళు మూసుకుని వేళ్లు లెక్క పెడుతున్నట్టు నటిస్తూ, ఓం హ్రీం క్లీం. సుబ్బయ్య, నా మనసుకు ఏదో కనిపిస్తోంది. నీ ఆవు తూర్పు వైపు వెళ్ళింది. అక్కడ ఒక పాడుబడిన బావి పక్కన తుప్పల్లో మేస్తోంది. వెళ్ళి చూడు. నిజానికి రాముకు ఏమీ తెలీదు. ఊరికి తూర్పు వైపు అని చెప్పాడు. సుబ్బయ్య పరుగును వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా రాము చెప్పినట్టే ఆ పాడుబడిన బావి పక్కన బర్రె గడ్డిమేస్తూ దొరికింది. సుబ్బయ్య ఆనందంతో బర్రెను తోలుకుని వచ్చి రాము దగ్గరికి వెళ్ళాడు. రాము, నువ్వు మామూలుడివి కాదురా. నీ నోటి వాక్శుద్ధి మామూలుది కాదు. నువ్వు చెప్పినట్టే దొరికింది. నువ్వు నిజంగానే జ్యోతిష్యుడివి. రాము షాక్ అయ్యాడు. అరే, తగిలిందయ్యా అనుకున్నాడు. రాము ఇంటికి వెళ్ళాడు. వెనకాలే సుబ్బయ్య ఒక బియ్యం బస్తా, కూరగాయలు పట్టుకుని వచ్చాడు. వదినగారు, మీ వారు సామాన్యులు కాదు. ఆయన మహిమ వల్ల నా ఆవు దొరికింది. ఇదిగోండి గురుదక్షిణ. సావిత్రి ఆశ్చర్యపోయింది. ఏమండి, మీకెప్పుడు మహిమలు వచ్చాయి? నిన్నటిదాకా పప్పు డబ్బా ఎక్కడుందో కూడా తెలియదు కదా. అదే సావిత్రి, నాలో దాగి ఉన్న శక్తి నీకు తెలియదు. ఎన్నాళ్ళు మరుగున పడ్డాను. ఇకపై చూడు ఈ రాము రేంజ్ ఏంటో. సావిత్రి నమ్మకపోయినా బియ్యం బస్తా చూసి సంతోషించింది. ఏదో ఒకటి ఇంటికి సరుకులు వస్తున్నాయి కదా అని ఊరుకుంది. రాముకి పోగొట్టుకున్న వస్తువులు ఎక్కడ ఉన్నాయో తనకు తెలుస్తున్నాయి అని ఊర్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. ఆ మాటలు విని గయ్యాళి రంగమ్మ రాము దగ్గరకు వస్తుంది. రాము బాబు, నా కొంప మునిగింది. నా బంగారు ముక్కు పుడక కనిపించట్లేదు. పొద్దున్నే పెట్టుకున్నాను, ఇప్పుడు చూస్తే లేదు. అది పోతే మా ఆయన నన్ను చంపేస్తాడు. సుబ్బయ్య బర్రె ఎక్కడుందో చెప్పావట కదా, నా ముక్కు పుడక ఎక్కడుందో కూడా మీరే చెప్పాలి. రాముకి గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. అమ్మో, ఇది గయ్యాలి గంగమ్మ. దీని దొరక్కపోతే నా ముక్కు పచ్చడి చేస్తుంది. కాని ఇప్పుడు వెనక్కి తగ్గితే పరువు పోతుంది. రాముకి రంగమ్మ అలవాట్లు తెలుసు. ఆవిడ పొద్దున్నే చెరువుకు వెళ్లి బట్టలు ఉతుకుతుంది. బట్టలు బాదేటప్పుడు ఎక్కడైనా పడిపోయి ఉంటుంది అని రాము ఆలోచించాడు. రాము గంభీరంగా కళ్ళు మూసుకొని నటించడం మొదలుపెట్టాడు. రంగమ్మ, కంగారు పడకు. నా దివ్య దృష్టిలో అంతా కనిపిస్తోంది. అదొక చల్లని ప్రదేశం. నీళ్లు, అవును, నీళ్లు కనిపిస్తున్నాయి. బహుశా నువ్వు ఉదయం బట్టలు ఉతికిన రేవు దగ్గర ఆ రాతి బండ సందులో పడిపోయి ఉంటుంది. వెళ్ళు, వెతుకో, ఖచ్చితంగా దొరుకుతుంది. రంగమ్మ పరుగున చెరువు దగ్గరికి వెళ్ళింది. అక్కడ బట్టలు ఉతికే రాయి సందులో ముక్కు పుడక మెరుస్తూ కనిపించింది. రంగమ్మ ఆనందంతో ఊరంతా దండోర వేసింది.
రాము శాస్త్రి దేవుడండి. ఆయన కళ్ళు మూసుకుంటే లోకమంతా కనిపిస్తుంది. నా ముక్కు పుడక ఎక్కడుందో చెప్పారు. ఇక ఈ ఊర్లో ఏది పోయినా ఆయన దగ్గరికే వెళ్ళాలి. అలా ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు, పోయిన వస్తువుల గురించి జనం రాము దగ్గరికి రావడం మొదలుపెట్టారు. రాము ఏదో ఒకటి చెప్పడం, వాళ్ళు డబ్బులు ఇవ్వడం. ఇలా రాము దర్జాగా బతుకుతున్నాడు. ఇక అంతే, రాము పేరు ఆత్రేయపురమే కాదు, పక్క ఊర్లకి కూడా పాకింది. సావిత్రికి భర్త మీద నమ్మకం లేకపోయినా వస్తున్న డబ్బులు, సరుకులు చూసి మౌనంగా ఉండిపోయింది. ఒకరోజు ఊరి జమీందారు గజపతిరాజు గారింట్లో పెద్ద దొంగతనం జరిగింది. ఆయన భార్యకి ఇష్టమైన వజ్రాల హారం మాయమైంది. ఇల్లంతా వెతికారు, దొరకలేదు. జమీందారు గారికి రాముశాస్త్రి గురించి తెలిసిందే. వెంటనే తన పనిమనిషిని పంపి రాముని పిలిపించాడు. రాము జమీందారింటికి వెళ్ళాడు. గుండె దడదడా కొట్టుకుంటోంది. చిన్న చిన్న బర్రెలంటే ఏదో చెప్పొచ్చు, వజ్రాల హారం అంటే మాటలా? దొరకపోతే జమీందారు చర్మం వలిచేస్తాడు. ఏమయ్యా రాముశాస్త్రి, నీ మహిమలు విన్నాను. మా ఆవిడ హారం పోయింది. ఎవరు తీశారో, ఎక్కడుందో రేపు ఉదయానికల్లా చెప్పాలి. చెప్తే నీకు 1000 వరహాల బహుమానం. చెప్పకపోతే నిన్ను జైల్లో వేయిస్తా. రాముకి భయం వేసింది. కాని తప్పించుకోవాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. రాము ఆ గదిని, చుట్టూ ఉన్న ప్రదేశాన్ని నిశితంగా గమనించాడు. ఆ జమీందారు గారు, భయపడకండి. అసలు దొంగతనం ఎలా జరిగిందో ఒక్కసారి వివరంగా చెప్పండి. ఏముంది శాస్త్రి, రాత్రి మేము పడుకునేటప్పుడు నగలు పెట్టెలో ఉన్నాయి. ఉదయం లేచి చూస్తే లేవు. రాము తలుపులను, కిటికీలను పరిశీలించాడు. జమీందారు గారు, గది కిటికీలు లోపల నుంచి గడియ పెట్టి ఉన్నాయి. తలుపులు కూడా పగలు కొట్టిన ఆనవాళ్లు లేవు. తలుపులు తాళాలు వేసినట్టే ఉన్నాయి. అంటే దొంగ బయట నుంచి రాలేదు. అంటే అంటే దొంగ మీ ఇంట్లోనే, మీ మనుషుల్లోనే ఒకడు అయి ఉంటాడు. బయటవాడు అయితే తాళాలు పగలగొట్టేవాడు. ఇది ఇంటి దొంగ పనే. అవును, నిజమే కదా. మీ ఇంట్లో పని వాళ్ళందరినీ పిలవండి. నేను వాళ్ళకి ఒక పరీక్ష పెడతాను. దాంతో దొంగ దొరికిపోతాడు. జమీందారు పనివాళ్లందర్నీ పిలిపించాడు. రాము పనివాళ్లందర్నీ వరుసగా నిలబెట్టాడు. వాళ్లలో వీరయ్య అనేవాడు బాగా కంగారు పెడుతున్నాడు. రాముకి వాడిమీద అనుమానం వచ్చింది, కాని సాక్ష్యం కావాలి. రాము పెరట్లోకి వెళ్లి ఒకే సైజులో ఉన్న 10 చిన్న పుల్లలు తీసుకుని వచ్చాడు. అందరూ వినిపించుకోండి, ఇది సామాన్యమైన పుల్లలు కావు. ఇవి కాశీ నుంచి తెచ్చిన మంత్రదండాలు. నేను మీ అందరికీ ఒక్కో పుల్ల ఇస్తాను. అందరూ వీటిని తీసుకుని మీ గదుల్లోకి వెళ్ళి పడుకోండి. రేపు ఉదయం తీసుకురండి. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, మీలో ఎవరు దొంగతనం చేశారో వాళ్ల దగ్గర ఉన్న పుల్ల ఈ రాత్రికి రాత్రే 2 అంగళాలు పెరుగుతుంది. దొంగతనం చేయని వాళ్ల పుల్లలు అలాగే ఉంటాయి. ఇది నా మంత్రశక్తి. అందరూ తలా ఒక పుల్ల తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రాత్రి అసలు దొంగ అయిన వీరయ్యకి నిద్ర పట్టడం లేదు. అమ్మో, ఈ రాముశాస్త్రి మామూలుడు కాదు. నా పుల్ల నిజంగానే 2 అంగళాలు పెరిగితే రేపు ఉదయం అందరి ముందు దొరికిపోతాను. జమీందారు గారు నన్ను ఉరి తీయిస్తాడు. వీరయ్యకి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. నా పుల్ల ఎలాగూ 2 అంగళాలు పెరుగుతుంది కదా, కాబట్టి ఇప్పుడే నేను దాన్ని 2 అంగళాలు కత్తిరిస్తే రేపు ఉదయానికి అది పెరిగి మిగతా వాళ్ల పుల్లలతో సమానంగా ఉంటుంది కదా. అప్పుడు ఎవరికీ అనుమానం రాదు అని వీరయ్య తన చేతిలో ఉన్న పుల్లని 2 అంగుళాలు విరిచేసి హాయిగా నిద్రపోయాడు. తెల్లవారింది. జమీందారుగారు, ఊరి జనం రాము దగ్గర చేరారు. పనివాళ్లందరూ తమ తమ పుల్లలు పట్టుకుని వచ్చారు. రాము ఒక్కొక్కరి పుల్లను పరిశీలిస్తున్నాడు. అందరివి సమానంగా ఉన్నాయి. చివరిగా వీరయ్య వంతు వచ్చింది. వాడు చాలా నమ్మకంగా పుల్లను ఇచ్చాడు. రాము ఆ పుల్లని చూడగానే నవ్వాడు. అది మిగతా వాటికంటే 2 అంగుళాలు చిన్నదిగా ఉంది. దొంగ దొరికాడు. వీడే ఆ దొంగ, వీరయ్య. నేను కాదు స్వామి, నా పుల్ల పెరగలేదు కదా. ఒరే మూర్ఖుడా, పుల్లలు వాటంతటవి ఎప్పుడూ పెరగవు. కానీ పెరుగుతుందేమో అన్న భయంతో నువ్వే దాన్ని కత్తిరించావు. అందుకే అది చిన్నగా అయింది. నిజం చెప్పు, హారం ఎక్కడా? వీరయ్యకి విషయం అర్థమైంది. తన అతి తెలివే తనని పట్టించిందని గ్రహించాడు. క్షమించండి బాబు, నేనే తీశాను. నా పుల్ల పెరుగుతుందన్న భయంతో విరిచేశాను. హారం నా దగ్గరే ఉంది. హారం దొరికింది. జమీందారుగారు ఆశ్చర్యపోయారు. రాముశాస్త్రి, అద్భుతం.
మంత్రం వేయకుండానే కేవలం నీ బుద్ధిబలంతో దొంగను పట్టావు. నువ్వు నిజంగానే గొప్పవాడివి. జమీందారు సంతోషించి రాముకి 1000 రూపాయలు పట్టుబట్టలు బహుమానంగా ఇచ్చాడు. రాము ఇంటికి వచ్చాడు. డబ్బులు బట్టలు సావిత్రి ముందు పెట్టాడు. జరిగిందంతా చెప్పాడు. ఏమండి, మీలో ఇంత తెలివి ఉందా? దొంగను భలే బోల్తా కొట్టించారు. అవును సావిత్రి, కానీ ఈ దొంగ జ్యోతిష్యం ఎప్పుడూ కుదరదు. ఈసారి నా తెలివి నన్ను కాపాడింది, కానీ ప్రతిసారి అలా జరగదు. ఇకపై ఈ వేషాలు ఆపేసి ఈ డబ్బుతో ఒక చిన్న పొలం కొనుక్కొని నిజాయితీగా వ్యవసాయం చేసుకుందాం. అమ్మయ్య, ఇన్నాళ్లకి మీకు బుద్ధి వచ్చింది. చాలు, ఈ డబ్బుతో మనం హాయిగా బతకచ్చు. ఆ రోజు నుంచి రాము సోమరితనం వదిలేసి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. ఊరి జనం మాత్రం ఇప్పటికీ రాము శాస్త్రిగారి మంత్రదండం మహిమ అని కథలు చెప్పుకుంటూనే ఉన్నారు. తెలివితేటలు. కష్ట సమయంలో భయపడకుండా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. నిజాయితీ. మోసం చేసి బతకడం కంటే తెలివిగా నిజాయితీగా బతకడం మేలు. గోదావరి తీరాన సుందరపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి కొత్తగా వచ్చి స్థిరపడ్డాడు శంకరయ్య అనే సంపన్నుడు. తమ పాత ఊరు వరదల్లో కొట్టుకుపోవడంతో నష్టపరిహారం డబ్బుతో ఇక్కడ భూములు కొనుక్కొని కొత్త జీవితం ప్రారంభించాడు. ఆయన భార్య సరళ పోయిన ఆస్తి గురించి పదే పదే చింతిస్తూ శంకరయ్య ఏ చిన్న పొరపాటు చేసినా సహించలేని స్థితిలో ఉంది. ఒకరోజు శివాలయం వీధిలో ఉండే చంద్రయ్య అనే వ్యక్తి శంకరయ్య దగ్గరికి వచ్చి అత్యవసరంగా కొంత డబ్బు బదులుగా అడిగాడు. చంద్రయ్య మాట్లాడిన తీరు చూస్తే అతను చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు అర్థమైంది. కాని ఊరికి కొత్త కాబట్టి శంకరయ్య వెంటనే డబ్బు ఇవ్వకుండా 2 రోజుల తర్వాత కలువు అని పంపాడు. శంకరయ్య ఆ రోజు ఉదయమే ఊరి పెద్ద మనిషి అయిన మారయ్య ఇంటికి బయలుదేరాడు. మారయ్య అప్పటికే ఇంటి ముందు చావడిలో కూర్చొని ఏదో లెక్కలు చూసుకుంటున్నాడు. మారయ్య గారు, నమస్కారం. మీ ఇంటికి వచ్చి మీ సమయాన్ని వృధా చేస్తున్నందుకు క్షమించండి. రా శంకరయ్య, కూర్చో. ఏమిటి ఈ ఉదయమే వచ్చావు? అంత ముఖ్యమైన పనేదో ఉందా? మీకు శ్రమ ఇస్తున్నందుకు మన్నించాలి. అయ్యా, నేను ఈ ఊరికి కొత్త. నా దగ్గరకు శివాలయం వీధిలో ఉండే చంద్రయ్య అనే వ్యక్తి వచ్చి అత్యవసరంగా కొంత డబ్బు బదులుగా అడిగాడు. మీరు పెద్దవారు, ఈ ఊరిలోని మనుషుల గుణగణాలు బాగా తెలిసినవారు. ఆ చంద్రయ్యను నమ్మి అప్పు ఇవ్వడానికి వీలవుతుందా లేదా అని మీ సలహా కోరడానికి వచ్చాను. చంద్రయ్యనా? మీరు ఊరుకు కొత్తవారు కాబట్టి అడిగారు. అది మీ అతి జాగ్రత్తో అమాయకత్వమో నాకు అర్థం కావడం లేదు. దయచేసి చెప్పండి మారయ్య గారు, నేను ఊరుకు కొత్తవాడిని. అతను ఎలాంటివాడో నాకు బొత్తిగా తెలియదు. ముందు జాగ్రత్తగా మీలాంటి పెద్దవారిని అడిగిన తర్వాతే డబ్బు ఇస్తే మంచిదని అనుకున్నాను. నేను నిజం చెబుతున్నాను. ఆ చంద్రయ్య అంతగా మాట నిలుపుకునే మనిషి కాడు. నిజం చెప్పాలంటే బొత్తిగా బాధ్యత తెలియని మనిషి. దొరికిన డబ్బుతో సరదాలు తీర్చుకునే రకం. అలాంటి వాడితో నువ్వు వేగలేవు శంకరయ్య. నువ్వు జాగ్రత్తగా ఉండు. అవునా? సరేనండి. మీరు చెప్పింది విని నేను మరింత జాగ్రత్తగా ఉంటాను. చాలా ధన్యవాదాలు మారయ్య గారు. మారయ్య శంకరయ్యకు ధన్యవాదాలు చెప్పి తన దారిలో హడావిడిగా వెళ్ళిపోయాడు. శంకరయ్య మనసులో చంద్రయ్య గురించి చెడు అభిప్రాయం బలంగా నాటుకుంది. మారయ్య చెప్పిన మాటలు శంకరయ్యను కలవరపరిచాయి. చంద్రయ్య ముఖంలో నిజంగానే చాలా బాధ, అవసరం కనిపించాయి. ఏదో పెద్ద ఆపదలో ఉన్నట్లుగా కనిపించాడు. కేవలం ఒకరి మాట వినగానే సాయం చెయ్యాలా వద్దా అని నిర్ణయించుకోవడం సరికాదని శంకరయ్య అనుకున్నాడు. 2 రోజుల తర్వాత చంద్రయ్య మళ్లీ శంకరయ్య ఇంటికి వచ్చి డబ్బులు అడిగాడు. శంకరయ్య గారు, ఈ 2 రోజులు అయిపోయాయి. దయచేసి నాకు సాయం చేయండి. నేను ఎంత డబ్బు అవసరంలో ఉన్నానో ఆ దేవుడికే తెలియాలి. నా భార్య ఆరోగ్యం అస్సలు బాగోలేదు. చంద్రయ్య, ఇప్పుడేం చెబుతాను? మా వద్ద డబ్బు సర్దుబాటు కాలేదు. క్షమించండి. అయ్యో, అలా అనకండి. ఊరంతా ఎరిగిందే నేను ఎంత నమ్మకస్తుడినో, విశ్వాసపాత్రుడినో. 1 నెల రోజుల్లో మీ డబ్బు పువ్వులో పెట్టి మరీ తెచ్చిస్తాను. మీ మేలు ఈ జన్మకు మరువను. దయచేసి లేదనకండి. పట్నం తీసుకుపోయి మంచి వైద్యుణ్ణి చూపించామని ఇరుగు పొరుగు సలహా ఇస్తున్నారు. దయచేసి సాయం చేయండి. సరే, చూస్తాను. నువ్వు రేపు మళ్ళీ కనబడు. నేను ఆలోచించి చెబుతాను. చంద్రయ్య కృతజ్ఞతతో అక్కడి నుంచి వెళ్ళిపోగా శంకరయ్య మనసులో గందరగోళం మొదలైంది. ఒకవైపు మారయ్య చెప్పుడు మాటలు, మరోవైపు చంద్రయ్య దీనమైన మొహం.
ఈ విషయాన్ని తేల్చుకోవడానికి ఆయన ఊరిలో అందరూ గౌరవించే పూజారి లింగాచారి దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో పూజారి ఆలయానికి నడుచుకుంటూ వస్తున్నారు. శంకరయ్య ఆయనను సమీపించి నమస్కరించి ఆయనతో పాటు నడవడం మొదలుపెట్టాడు. అయ్యా పూజారి గారు, మీకు నమస్కారం. నాకు ఎదురైన సమస్యను క్లుప్తంగా వివరించాలి. చెప్పు నాయనా శంకరయ్య, భగవంతుడికి తెలియనిది ఏమీ లేదు. ఏమిటి నీ సమస్య? అయ్యా, చంద్రయ్య చాలా డబ్బు అవసరంలో ఉన్నట్టు కనబడుతుంది. నేను అతనికి సాయం చేద్దామనుకుంటున్నాను. కానీ ఊరిలో పెద్ద మనిషి అయిన మారయ్య గారిని అడిగితే చంద్రయ్య అంత నమ్మదగిన మనిషి కాడని చెప్తున్నాడు. అవునా? అవునయ్యా. ఆ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? మారయ్య చెప్పింది వినాలా, లేక నా మనసు చెప్పింది వినాలా? చెప్పుడు మాటలు వినకు, చెడిపోతావు. పూజారి ఒక్క మాట చెప్పి ముందుకు సాగిపోయాడు. శంకరయ్య ఆ మాట వింటూనే ఆలోచనలో పడ్డాడు. పూజారి చెప్పుడు మాటలు వినకు అన్నారంటే మారయ్య అబద్ధం చెప్తున్నాడని, చంద్రయ్య నమ్మదగినవాడని ఆయన చెప్పినట్లు భావించాడు. శంకరయ్య ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు చంద్రయ్య అడిగిన డబ్బు ఇచ్చి పంపేశాడు. చంద్రయ్య ఆనందంతో వెళ్ళిపోయాడు. శంకరయ్యకు మనసుకు హాయిగా అనిపించింది. శంకరయ్యకు పూజారి మాట మీద, చంద్రయ్య మీద నమ్మకం కుదిరింది. కాని ఆ నమ్మకం ఎక్కువ కాలం నిలవలేదు. 4 నెలలు గడిచాయి. చంద్రయ్య జాడలేదు. అతనే డబ్బు తెచ్చిస్తాడని ఎదురుచూసిన శంకరయ్య విసిగిపోయాడు. చంద్రయ్య ఇంటికి వెళ్లిన శంకరయ్య అతన్ని పిలిచాడు. చంద్రయ్య బయటకొచ్చాడు. ఏమిటి చంద్రయ్య, 4 నెలలు దాటిపోయింది. నీకు ఇచ్చిన డబ్బు సంగతేమిటి? నువ్వు నెల రోజుల్లో తెచ్చి ఇస్తానన్నావు కదా. శంకరయ్య గారు, మీ డబ్బు ఎక్కడికి పోదు. ఇస్తాలే. ఈ మధ్య బొత్తిగా చేతిలో డబ్బు ఆడడం లేదు. మీకు తెలియదా? కరువు నడుస్తోంది. డబ్బు రాగానే కబురు చేస్తాను, వచ్చి తీసుకుపోండి. ఏమిటయ్యా, నువ్వు మాట తప్పావు. అప్పుడు అంత బతిమలాడుకుంటూ డబ్బు తీసుకున్నావు కదా, నీ భార్య వైద్యానికి అని అడిగావు కదా. నేనిప్పుడు అదే చెప్తున్నాను కదా, డబ్బు లేదని. మీరు ఓపికగా ఉండాలి. పోనీలేండి, మీరు కొత్తవారు కదా, మీకు లోకం తీరు తెలియదు. మీకు డబ్బు కావాలంటే ఇంకో 4 నెలలు వేచి ఉండండి. చంద్రయ్య ఆ తర్వాత శంకరయ్యను ఎప్పుడైనా వీధిలో ఎదురుపడినా ఏమాత్రం పరిచయం లేని మనిషిలాగా దాటిపోయేవాడే కాని పలకరించేవాడు కాదు. ఇది పని కాదని శంకరయ్యకు అర్థమైంది. ఆ రోజు శంకరయ్య దిగులుతో, కోపంతో ఇంటికి వచ్చాడు. అతన్ని చూసిన భార్య సరళ ఆగ్రహంతో నిండిపోయింది. ఏమైంది? ఎక్కడికి పోయారు? ఆ చంద్రయ్యకిచ్చిన డబ్బెక్కడా? ఆ ముష్టి చంద్రయ్య మనకు మిగిలిన ఆస్తిని కాజేశాడా? సరళ, ఆ చంద్రయ్య వాడు మోసం చేశాడు. మోసమా? నేను ముందే చెప్పాను కదా, ఈ ఊరిలో ఎవరికీ సాయం చెయ్యవద్దని. ఎంత ముత్తుకున్నాను. మనకు మిగిలిందంతా, మీ అతి జాగ్రత్త అంతా ఎక్కడికి పోయింది? పాత ఊరు వరదలు కొట్టుకుపోతే నష్టపరిహారం డబ్బును ఇంత తేలికగా పోగొట్టారా? నేను మారయ్య మాట వినలేదు, పూజారి మాట నమ్మాను. చెప్పుడు మాటలు వినకు అన్నారు. ఆ పూజారి చెప్పింది ఏంటో, ఆ మారయ్య చెప్పింది ఏంటో, నా మాట ఎందుకు వినలేదు? నేను మీ భార్యను కాదా? మీకు, నాకు తప్ప వేరెవరికి ఈ కష్టకాలంలో సాయం చేయకూడదని నేను చెప్పలేదా? మీరు నిజంగా అమాయకులా లేక పిచ్చివారా? ఒకరి మాట నమ్మి కష్టకాలంలో మనకు మిగిలిన ఆస్తిని దానం చేశారా? నాకు ఏం చేయాలో తెలియడం లేదు సరళ, నన్ను క్షమించు. క్షమించాలా? ఇంక నేను ఎవరి దగ్గరికి పోయి అడుక్కోవాలి? నన్ను, మన పిల్లల్ని ఏం చేయమంటారు? ఇక నాకు ఆ పూజారే సమాధానం చెప్పాలి. ఆయన మాట నమ్మి కదా మీరు మునిగిపోయారు? భార్య సరళ ఆగ్రహం, తిట్లు శంకరయ్యను మరింత కొంగదీశాయి. పూజారి మాటల గందరగోళం పక్కన పెట్టి తనను మోసం చేసిన చంద్రయ్యపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. శంకరయ్య కోపంతో ఊరి పెద్ద మారయ్య ఇంటికి వెళ్ళాడు. మారయ్య గారు, మీరు ముందు చంద్రయ్యను మాట నిలుపుకోడు అని చెప్పారు. కానీ పూజారి చెప్పిన మాటలు నమ్మి చంద్రయ్యకు డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు చంద్రయ్య డబ్బులు ఇవ్వకున్నా మోసం చేద్దామని చూస్తున్నాడు. మీరే నాకు న్యాయం చేయాలి. నేను నీకు ముందే ముప్పు గురించి చెప్పాను. నా మాట వినకుండా ఆ పూజారి చెప్పుడు మాటలు వినకు అన్నాడు కదా. నువ్వు ఆ మాటను నమ్మావు కదా. ఆ పూజారి మాటే నిజమని భావించి అప్పు ఇచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు ఆ పూజారి దగ్గరకు పోయి అడుగు. నాకేం సంబంధం లేదు. మీరు మొదట్లో చెప్పిన మాట నా కష్టార్జితాన్ని కాపాడలేదు. నేనిప్పుడు ఆ చంద్రయ్యను వదలను. నాకు న్యాయం కావాలి. మీరు ఈ ఊరి పెద్దగా ఈ సమస్యను పరిష్కరించాలి. సరే, ఇది గొడవకు దారి తీయకూడదు. రేపు ఉదయం పంచాయతీ పెడతాను. ధర్మం ఎటుందో పంచాయతీ తేల్చుతుంది. మరుసటి రోజు ఉదయం ఊరి మధ్యన పెద్ద మర్రి చెట్టు కింద పంచాయతీ కూర్చుంది.
చంద్రయ్య, శంకరయ్య, మారయ్య మరియు ఇతర పెద్దలు హాజరయ్యారు. శంకరయ్య, ఏమైందో చెప్పు. అయ్యా, చంద్రయ్య నా కష్టకాలంలో వైద్యం పేరు చెప్పి డబ్బు తీసుకున్నాడు. నెల రోజుల్లో తిరిగి ఇస్తానని మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు మోసం చేస్తున్నాడు. వాటు మాట తప్పాడు. అయ్యా, దయచేసి వినండి. నేను పారిపోలేదు. నేను డబ్బు ఇవ్వనని చెప్పలేదు. ఈ కరువు కాలంలో నా భార్య మందుల ఖర్చు కూడా భారమైంది. నేను నమ్ముకున్న వ్యాపారం దెబ్బతింది. నా దగ్గర నిజంగానే ఇప్పుడైతే ఇవ్వడానికి డబ్బు లేదు. దయచేసి నాకు ఇంకో 6 నెలల సమయం ఇవ్వండి. అప్పుడే నేను న్యాయంగా డబ్బు తిరిగి ఇవ్వగలను. చంద్రయ్య, మాట నిలబెట్టుకోవడం ధర్మం. నీకు 1 నెల గడువు ఇచ్చి నువ్వు మోసం చేశావు. శంకరయ్యకు కష్టకాలంలో సాయం చేసింది మోసం చేయడానికి కాదు. నువ్వు 10 రోజుల్లో శంకరయ్యకు డబ్బు తిరిగి ఇచ్చేయాలి. లేదంటే ఊరు నీకు బహిష్కారం విధిస్తుంది. పంచాయతీ తీర్పుతో చంద్రయ్య భయపడి డబ్బు తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. శంకరయ్య డబ్బు తిరిగి పొందాడు. భార్య సరళ సంతోషంతో ఇంటికి స్వాగతించింది. శంకరయ్య డబ్బు తిరిగి వచ్చినా మనసులో ప్రశాంతత లేదు. మారయ్య మాట వింటే పంచాయతీ గొడవ ఉండేది కాదు. కాని మారయ్య మొదట నన్ను మోసం చేయాలని చూశాడు అని మళ్లీ ఆలోచించాడు. ఈ గందరగోళానికి కారణం ఆయన పూజారి దగ్గరకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. శంకరయ్య తీవ్ర నిరాశతో, బాధతో మళ్లీ శివాలయం పూజారి దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, నన్ను క్షమించండి. ఇదంతా తమ చలవే. మీ మాట నమ్మి నేను మోసపోయాను. నా కష్టార్జితం పోయింది. ఏమిటి నాయనా, ఎందుకింత బాధపడుతున్నావు? నేనేం చేశాను? ఏం చేయలేదంటారా? మారయ్య చంద్రయ్య గురించి చెడుగా అంటుంటే నేను మీ అభిప్రాయం అడిగాను. మీరు చెప్పుడు మాటలు వినకు, చెడిపోతావు అని సెలవిచ్చారు. అవును, చెప్పాను. మీరు మర్యాదస్తులు, లోకం తీరు ఎరిగినవారు అని మీ మాట మీద గౌరవం ఉంచి మారయ్య అబద్ధం చెప్తున్నాడని భావించి చంద్రయ్యకు డబ్బిచ్చి మోసపోయాను. నా కళ్ళారా మోసపోయాను. శంకరయ్య, నువ్వు నా మాటను సరిగా అర్థం చేసుకోలేదు. నేను ఆ రోజు సూత్రప్రాయంగా చెప్పిన విషయము ఇదే. చెప్పుడు మాటలు వినకు అంటే కేవలం మారయ్య చెప్పిన మాటలే కాదు. అంటే అర్థం కాలేదయ్యా. నువ్వు ఒక మనిషి గురించి మారయ్య చెప్పినా, నేను చెప్పినా, లేదా మరొక వ్యక్తి చెప్పినా అన్నీ చెప్పుడు మాటలే. మీరు చెప్పింది కూడా చెప్పుడు మాటేనా? ఖచ్చితంగా. ఒక మనిషి ఎలాంటివాడు అన్న విషయాన్ని అతనితో కలిగిన పరిచయం ద్వారా నీకై నువ్వు గ్రహించాలి. నువ్వు చంద్రయ్యతో మాట్లాడావు. అతను పడే ఆపదను చూశావు. అతని విశ్వాసాన్ని చూశావు. నీ మనసులో ఏదైతే అనిపించిందో నీ సొంత అభిప్రాయం మీద నువ్వు నిలబడాలి తప్ప ఇతరుల మాటల మీద ఆధారపడడం ఎంత అవివేకం. అయ్యో, నా అవివేకానికి నన్ను క్షమించండి. మీరు చెప్పిన మాటల్లోని లోతైన అర్థం నాకు ఇప్పుడు తెలిసింది. 3వ వ్యక్తి మాట అది ఎక్కడి నుంచి వచ్చినా అది మన వివేకాన్ని పాడు చేస్తుంది. అదే నాయనా, అందుకే చెప్పుడు మాటలకు దూరంగా ఉండు. అది ఒక మనిషి గురించి కావచ్చు, ఒక విషయం గురించి కావచ్చు. నీ జీవితంలో నీకు ఏది మంచో ఏది చెడో తెలుసుకునే తెలివి నీకు ఉండాలి. ఇకనైనా ఆ నిజాన్ని గ్రహించి నీ జీవితాన్ని చక్కదిద్దుకో. పూజారి మాటల్లోని అంతరార్థం అప్పటికి పూర్తిగా అర్థమైంది శంకరయ్యకు. ఆయన పూజారి దగ్గర సెలవు తీసుకుని ఇంటి దారి పట్టాడు. అతనికి డబ్బు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నా పూజారి చెప్పిన గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్నందుకు ఆత్మసంతృప్తి కలిగింది.